Hello everyone, welcome back to my channel Learning Land. టుడే మనం డైలీ రొటీన్ లైఫ్లో యూజ్ చేసే కొన్ని తెలుగు కన్వర్సేషన్స్ లేదా తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ వన్, మీరే ఉంచండి లేదా మీరే ఉంచుకోండి అనడాన్ని ఇంగ్లీష్లో కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. కీప్ అంటే ఉంచడం, యువర్ సెల్ఫ్ అంటే మీరే లేదా మీకు మీరే. సో కీప్ ఇట్ యువర్ సెల్ఫ్, మీరే ఉంచండి లేదా మీరే ఉంచుకోండి. నెక్స్ట్, ఖాళీగా కూర్చోవద్దు లేదా పని లేకుండా ఉండవద్దు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ సిట్ ఐడల్. డోంట్ సిట్ ఐడల్. సిట్ అంటే కూర్చోవడం, ఐడల్ అంటే ఏ పని లేకుండా. సో డోంట్ సిట్ ఐడల్, ఖాళీగా కూర్చోవద్దు. నెక్స్ట్, మీరు ఏ వైపు ఉన్నారు లేదా మీరు ఏ పక్కన ఉన్నారు అని అడగడాన్ని ఇంగ్లీష్లో విచ్ సైడ్ ఆర్ యు ఆన్. విచ్ సైడ్ ఆర్ యు ఆన్. విచ్ అంటే ఏ, సైడ్ అంటే పక్కన లేదా వైపు, ఆర్ యు మీరు, ఆన్ ఎక్కడ. సో విచ్ సైడ్ ఆర్ యు ఆన్, మీరు ఏ వైపు ఉన్నారు లేదా మీరు ఏ పక్కన ఉన్నారు. నెక్స్ట్, దీన్ని ఒకసారి చూడండి. దీన్ని ఒకసారి చూడండి అనడాన్ని ఇంగ్లీష్లో టేక్ ఏ లుక్ ఎట్ దిస్ వన్. టేక్ ఏ లుక్ ఎట్ దిస్ వన్. టేక్ ఏ లుక్ అంటే ఒకసారి చూడండి, ఎట్ దిస్ వన్ దీన్ని ఒకసారి చూడండి. టేక్ ఏ లుక్ ఎట్ దిస్ వన్, దీన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్, నేను ఈరోజు బాగా అలసిపోయాను. నేను ఈరోజు బాగా అలసిపోయాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ క్వైట్ ఎగ్జాస్టెడ్ టుడే. ఐఎమ్ క్వైట్ ఎగ్జాస్టెడ్ టుడే. ఎగ్జాస్టెడ్ అంటే అలసిపోవడం, లేదా దీనినే సింపుల్గా ఐఎమ్ వెరీ టైర్డ్ టుడే. ఐఎమ్ వెరీ టైర్డ్ టుడే. టైర్డ్ అన్న అలసిపోవడమే. సో ఐఎమ్ క్వైట్ ఎగ్జాస్టెడ్ టుడే, నేను ఈరోజు బాగా అలసిపోయాను. నెక్స్ట్, పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు లేదా అక్కడ ఎక్కువ మొత్తంలో జనం ఉన్నారు అనడాన్ని ఇంగ్లీష్లో దేర్ వర్ లోడ్స్ ఆఫ్ పీపుల్. దేర్ వర్ లోడ్స్ ఆఫ్ పీపుల్. వర్ అనేది ఎక్కువ సంఖ్యలో ఉన్న వాటి గురించి యూజ్ చేస్తామండి. సో దేర్ వర్ లోడ్స్ ఆఫ్ పీపుల్, లోడ్ అంటే ఎక్కువ మొత్తంలో, అక్కడ ఎక్కువ మొత్తంలో జనం ఉన్నారు. దేర్ వర్ లోడ్స్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్, అక్కడ భయపడటానికి ఏమీ లేదు. అక్కడ భయపడటానికి ఏమీ లేదు అనడాన్ని ఇంగ్లీష్లో దేర్ ఈజ్ నథింగ్ టు ఫియర్. దేర్ ఈజ్ నథింగ్ టు ఫియర్. నథింగ్ అంటే ఏమీ లేకపోవడం, ఫియర్ అంటే భయం. సో దేర్ ఈజ్ నథింగ్ టు ఫియర్, అక్కడ భయపడడానికి ఏమీ లేదు. నెక్స్ట్, భయపడకు. భయపడకు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ బి అఫ్రైడ్. డోంట్ బి అఫ్రైడ్. అఫ్రైడ్ అంటే భయం. సో డోంట్ బి అఫ్రైడ్, భయపడకు. నెక్స్ట్, నాకు దాహం వేస్తుంది లేదా నాకు దాహంగా ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో ఐఆమ్ థర్స్టీ. ఐఆమ్ థర్స్టీ. థర్స్టీ అంటే దాహం. సో ఐఆమ్ థర్స్టీ, నాకు దాహంగా ఉంది లేదా నాకు దాహం వేస్తుంది. నెక్స్ట్, నాకు విపరీతమైన ఆకలిగా ఉంది లేదా నాకు చాలా ఆకలిగా ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో ఐఆమ్ టెరిబ్లీ హంగ్రీ. ఐఆమ్ టెరిబ్లీ హంగ్రీ. టెరిబ్లీ అంటే విపరీతంగా, హంగ్రీ అంటే ఆకలి. సో ఐఆమ్ టెరిబ్లీ హంగ్రీ, లేదా సింపుల్గా ఐఆమ్ వెరీ హంగ్రీ. ఐఆమ్ వెరీ హంగ్రీ, నాకు చాలా ఆకలిగా ఉంది లేదా నాకు విపరీతమైన ఆకలిగా ఉంది. నెక్స్ట్, నాకు అన్నీ తెలుసు. నాకు అన్నీ తెలుసు. ఇన్ ఇంగ్లీష్ ఐ నో ఎవ్రీథింగ్. ఐ నో ఎవ్రీథింగ్. నో అంటే తెలుసు, KNOW. నో అంటే తెలుసు, ఎవ్రీథింగ్ అంటే అన్నీ. సో ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు. నెక్స్ట్, ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇన్ ఇంగ్లీష్ ఐ నో వాట్ టు డూ. ఐ నో వాట్ టు డూ. ఐ నో అంటే నాకు తెలుసు, వాట్ అంటే ఏమిటి, డూ అంటే చేయడం. సో ఐ నో వాట్ టు డూ, ఏం చెయ్యాలో నాకు తెలుసు. నెక్స్ట్, దీని విలువ నీకు తెలుసా. దీని విలువ నీకు తెలుసా అనడాన్ని ఇంగ్లీష్లో డూ యూ నో ఇట్స్ వాల్యూ. డూ యూ నో ఇట్స్ వాల్యూ. వాల్యూ అంటే విలువ. సో డూ యూ నో ఇట్స్ వాల్యూ, దీని విలువ నీకు తెలుసా. నెక్స్ట్, నాకు అంతా గుర్తు ఉంది. నాకు అంతా గుర్తు ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. రిమెంబర్ అంటే గుర్తు పెట్టుకోవడం. సో ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్, నాకు అంతా గుర్తు ఉంది. నెక్స్ట్, నేను ఎప్పుడు అన్నాను. నేను ఎప్పుడు అన్నాను అనడాన్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ ఐ సే. వెన్ డిడ్ ఐ సే.
వెన్ అంటే ఎప్పుడు, డిడ్ అంటే ఆల్రెడీ అనేసాం కాబట్టి సో డిడ్ యూజ్ చేస్తాం. సే అంటే చెప్పడం, అనడం. సో వెన్ డిడ్ ఐ సే, నేను ఎప్పుడు అన్నాను. నెక్స్ట్, ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. ఇన్ ఇంగ్లీష్, నో బడీ ఈజ్ హియర్ విత్ దట్ నేమ్. నో బడీ ఈజ్ హియర్ విత్ దట్ నేమ్. నో బడీ అంటే ఎవరూ లేకపోవడం, హియర్ అంటే ఇక్కడ, దట్ నేమ్ అంటే ఆ పేరుతో. సో నో బడీ ఈజ్ హియర్ విత్ దట్ నేమ్. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. నెక్స్ట్, నేను వచ్చానని దయచేసి అతనికి చెప్పండి. నేను వచ్చానని దయచేసి అతనికి చెప్పండి అనడాన్ని ప్లీజ్ టెల్ హిమ్ దట్ ఐ కేమ్. ప్లీజ్ టెల్ హిమ్, దయచేసి అతనికి చెప్పండి, దట్ ఐ కేమ్, నేను వచ్చానని. సో ప్లీజ్ టెల్ హిమ్ దట్ ఐ కేమ్, నేను వచ్చానని దయచేసి అతనికి చెప్పండి. నెక్స్ట్, నిజమే అనుకున్నాను. నిజమే అనుకున్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ థాట్ ఇట్ వాజ్ ట్రూ. ఐ థాట్ ఇట్ వాజ్ ట్రూ. థాట్ అంటే అనుకోవడం. సో ఐ థాట్ ఇట్ వాజ్ ట్రూ. ట్రూ అంటే నిజం. నిజమే అనుకున్నాను. నెక్స్ట్, మీరు నిజం చెప్పాలి. మీరు కంపల్సరిగా తప్పకుండా నిజం చెప్పాలి అనడాన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ టెల్ ది ట్రూత్. యూ షుడ్ అంటే తప్పకుండా, టెల్ ది ట్రూత్, టెల్ అంటే చెప్పడం, ట్రూత్ అంటే నిజం. సో యూ షుడ్ టెల్ ది ట్రూత్, మీరు తప్పకుండా నిజం చెప్పాలి. నెక్స్ట్, నేను ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నాను. నేను ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ అలోన్ ఎట్ హోమ్. ఐఎమ్ అలోన్ ఎట్ హోమ్. అలోన్ అంటే ఒంటరిగా, ఎట్ హోమ్ అంటే ఇంటి దగ్గర లేదా ఇంటి వద్ద. సో ఐఎమ్ అలోన్ ఎట్ హోమ్, నేను ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నాను. నెక్స్ట్, నాకు ఏదైనా తినాలని ఉంది. నాకు ఏదైనా తినాలని ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ సంథింగ్ టు ఈట్. ఐ వాంట్ సంథింగ్ టు ఈట్. వాంట్ అంటే కావాలి, సంథింగ్ అంటే ఏదైనా, ఈట్ అంటే తినడం. సో ఐ వాంట్ సంథింగ్ టు ఈట్, నాకు ఏదైనా తినాలని ఉంది. నెక్స్ట్, మీకు తెలుసా అతను ఏం చేశాడో. మీకు తెలుసా అతను ఏం చేశాడో అనడాన్ని ఇంగ్లీష్లో డూ యూ నో వాట్ హీ డిడ్. డూ యూ నో వాట్ హీ డిడ్. డూ యూ నో, మీకు తెలుసా, వాట్ హీ డిడ్, అతను ఏం చేశాడో. ఆల్రెడీ చేసేసాడు కాబట్టి డిడ్ యూజ్ చేస్తాం. సో డూ యూ నో వాట్ హీ డిడ్, మీకు తెలుసా అతను ఏం చేశాడో. నెక్స్ట్, నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది. నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది అనడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ. ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ. హ్యావ్ అంటే కలిగి ఉండడం. సో ఆల్రెడీ పని ఉంది అని చెప్తున్నాం కాబట్టి హ్యావ్ యూజ్ చేస్తాం. ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన, వర్క్ అంటే పని, నౌ అంటే ఇప్పుడు. సో ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ, నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది. నెక్స్ట్, ఇతరుల మీద ఆధారపడకు లేదా ఎవరి మీద ఆధారపడకు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ డిపెండ్ అదర్స్ లేదా డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇతరుల మీద ఆధారపడకు, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, ఎవరి మీద ఆధారపడకు. డిపెండ్ అంటే ఆధారపడటం. నెక్స్ట్, ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి. ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అనడాన్ని ఇంగ్లీష్లో వాట్ మేక్స్ టు కమ్ హియర్. వాట్ మేక్స్ టు కమ్ హియర్. మేక్స్ అంటే కారణం వెతుక్కోవడం. సో వాట్ మేక్స్ టు కమ్ హియర్, ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి. సో ఈరోజు చూసారు కదండి, డైలీ రొటీన్ లైఫ్లో మనం ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.